ఓకే, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని మందిరంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. గడిచిన వారంలో మనం ఏ వాక్య ధ్యానం చేసుకున్నామో ఒకసారి తెలియజేస్తారా అన్నా? అమ్మా, అమ్మా అర్థం కాల. దేవుడు మనుషులకు లోబడతాడా? మరి ఎలా లోబడతాడు? చెప్పరా, చెప్పమ్మా. పశ్చాత్తాపమైన మనస్సు కలిగిన వారమైతే ప్రభు మనకి లోబడిపోతాడు. అర్థమైందా మీకు వాక్యం అన్నా? అర్థమైందా? ప్రతి వారం మనం ఒక్కొక్క సబ్జెక్ట్తో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కదా. నాకు సమయం ఉన్నా లేకపోయినా ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఒక మంచి ఉపదేశం మీ మధ్యకి తీసుకురావాలనే ఎప్పుడు తలంచుకుంటాను. ఏదో ఒట్టిగా 4 మాటలు మాట్లాడేసి పంపించేయటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అనంటే మనం వచ్చిన పని నెరవేర్పు కరెక్ట్గా ఉండాలి. న్యాయం చెయ్యాలి దేవుడికి. నేను నిలబడ్డాను అంటే దేవుని పక్షమున న్యాయం చెయ్యాలి. అందులో ఏదో ఒక పాఠం మనం నేర్చుకోవాలమ్మాయి. ఉండాలి ప్రశాంతంగా. మనం చాలా మందిరానికి వస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుని దాన్ని అభ్యసించి పరిపూర్ణంగా దాన్ని మనం కొనియాడాలి. సో ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు మధ్యకి వివరిస్తాను. చిన్న విషయం గమనించండి. మనం సేవిస్తున్న దేవుడు జీవము గలవాడు, నిజమైన దేవుడని మనం నమ్ముతున్నాం కదా. మరి నిజమైన దేవుడికి ఉండాల్సిన గుణగణాలు ఏంటి? అసలు ఆయన నిజమైన దేవుడు అనడానికి రుజువులేంటి? ఇవి మనం తెలుసుకోవాలి. ప్రపంచమంతా 33 కోట్లన్నర దేవతలు దేవుళ్ళు ఉన్నారని చరిత్ర చెబుతుంది. ఎంతండి? 33 కోట్లన్నర దేవతలు దేవుళ్ళు ఉన్నారని చరిత్ర. అంటే 240 దేశాలకు పైగా దేవతలు దేవుళ్ళు ఇంతమంది ఉన్నారు అని చరిత్ర. ప్రపంచమంతా చెప్పుకున్న మాటలు ఇవి. ఇంతమంది దేవతలు దేవుళ్ళ మధ్యన ఒక మానవుడు నలిగిపోయే పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా వినాలి నా మాట. నిజమా కాదా? ఎంతమంది దేవుళ్ళ మధ్యన ఏ దేవుడు నిజమైన దేవుడు, ఏ దేవుడు మనం సేవించాలని మానవునికి ఇదొక భయంకరమైన సవాలు, ప్రశ్న. మరి ఎలా ఈ నిజమైన దేవుని తెలుసుకోవడం? మా నాన్న వెళ్ళాడని, మా తాత వెళ్ళిందని, మా నాన్న వెళ్ళాడని, మా తాతయ్య వెళ్ళాడని, మా అమ్మమ్మ వెళుతుంది కాబట్టి, మా చిన్నమ్మ, మా పెద్దనాన్న అందరూ వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి నేను సేవించేస్తాను అనేది అజ్ఞానం. ప్రతి మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. ప్రతి మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. జంతువులకి, పశువులకి, జీవరాశులకి ఇవ్వలేదు దేవుడు జ్ఞానం. దానికి తెలివి ఇచ్చాడు అంతే. తెలివి మాత్రమే ఉన్నాయి వాటికి. తెలివి వేరు, జ్ఞానము వేరు. తెలివి వేరు, జ్ఞానము వేరు. తెలివి ఈ లోక సంబంధమైన వాటి నుంచి వచ్చింది తెలివి. జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చింది జ్ఞానం. మానవునికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జీవరాశులన్నిటికీ తెలివి ఉన్నాయి అంతే. అవి ఎంత జ్ఞానమో అని అనకూడదు మనం. అవి తెలివి గలవే అంతే. ఒక్కొక్కసారి కొన్ని జంతువులు బాత్రూమ్కి వెళితే వాటి కాళ్ళతో అవి కప్పి పెడతాయి. ఇవి చాలా చోట్ల మనం చూస్తాం.
అవి కుక్కలైనా, కొన్ని జంతువులు ఆవులైనా, ఎద్దులైనా కొన్ని. మానవుడిగా మనం వాటి చూసినప్పుడు మనకు కలిగే మనసు ఏంటంటే, అబ్బా ఎంత జ్ఞానం కలిగిన ఎద్దిది, ఎంత జ్ఞానం కలిగిన కుక్కలివి అని అంటాం. నో, జ్ఞానము దేవుని యొద్ద నుంచి వచ్చింది, అది మానవులకు మాత్రమే. తెలివి కేవలం పశువులకు మాత్రమే ఉంది. అది మనుషులు బట్టి ఈ లోక పరిస్థితులు బట్టి అవి వాటికి వచ్చినాయి అంతే. మరి ఈ జ్ఞానం మానవులందరికి ఇచ్చినప్పుడు ఈ జ్ఞానము ఏ రీతిగా ఉపయోగించుకోవాలి అంటే, గ్రహించాలి. సత్యమేంటి, అసత్యమేంటి, నిజమేంటి, అబద్ధమేంటి, ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గం అనేది దేవుడు మానవుడికి విశ్లేషముగా భూమి మీద పెట్టేశాడు. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది దేవతలు దేవుళ్ళ మధ్యన ఒక మానవుడు తడువులాడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయం నేను మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తున్నా. ఏ దేవతను, ఏ దేవుళ్ళను నేను విమర్శించట్లేదు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి మనం. ఇది నా ఆకాంక్ష, అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి మనం అర్హులం కాము, ఎవరిని ప్రశ్నించడానికి మనం ఏమాత్రం యోగ్యులం కాము. నిజమేమిటి అనేది వెతుక్కోవాలి మనం. ఒక కూరగాయల ఆటో మీ దగ్గరికి వస్తే, ఆ కూరగాయల ఆటోలో ఒక 30 కేజీలు టమోటాలు ఉంటే మీరు తీసుకునేది కేజీ, మీరు తీసుకునేది ఒక కేజీ. 30 కేజీల టమోటాల మధ్యలో నుంచి మీరు టమోటాలు ఏరతారా ఎర్రా? 30 కేజీల వంకాయల్లో మీరు వంకాయలు ఏరతారు. 50 కేజీల బంగాళదుంపలు వేరతారు. మానవుడు కూరగాయల మీద ఉన్న దృష్టి ఈ లోక సమాజం మీద ఉన్న దేవుడి మీద లేదు. ఆలోచన లేదు, జ్ఞానము లేదు, ఆలోచించట్లేదు, గ్రహించుకున్నట్లేదు, వివేకంగా ఏది సత్యమో అది వివరించుకుంటలేదు. అందుకే మానవుడు ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతున్నాం మనం. ప్రతి మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. ఇప్పుడు మనం చేపల కూర వండుకున్నాం. మీకంతా ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, అర్థం అవ్వడానికి కోసం చెప్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లవాడు, వాడు కనీసం స్కూల్కి వెళ్ళట్లేదు, వాడికి చేప ముక్క వేసి అన్నం పెట్టారనుకోండి, వాడు డైరెక్ట్ చేపతో ముళ్ళుతో తినేస్తాడా? తినడు. ఆ చేప పైన ఉన్న కండ మాత్రమే తీస్తాడు, ఆ ముళ్ళును ముట్టుకోడు, తినడు. వాడికి ఎవరు చెప్పారు? ఆటోమేటిక్గా నీలో నుంచి జ్ఞానము వాళ్ళకి సంబోధించబడింది. కాబట్టి ప్రియులారా, మనము కూడా గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు, ఎలాగా, అసలు దేవుడు అంటే మనం కనుగొనడం ఎలా, ఆయనకు రుజువులేంటి? మరి నిజంగా మనం సేవిస్తున్న దేవుడు యేసు ప్రభు వారిని సేవిస్తున్నాం. ఈయనకు రుజువులు ఉన్నాయా నేనే దేవుడును అనడానికి? మరి మిగతా వాళ్ళకు కూడా రుజువులు ఉన్నాయా? ఉంటే ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు నడిచి వెళ్తున్నారండి. నడిచి వెళ్తున్నారు. ఏ పోలీసుడైనా ఎదురయ్యి, ఇంత అర్ధరాత్రి వేళ మీరిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు, మీరు ఏమవుతారు అని అడిగాడు అనుకోండి, భర్త అంటాడు, ఈమె నా భార్య అండి అంటాడా? పోలీసుడు అంటాడు, ఈమె నీ భార్య అనడానికి రుజువేంటి అన్నాడు అనుకో, ఏం చూపిస్తారమ్మా? అలా చూస్తున్నారు. వెంటనే ఆమె తాలుబొడి చూపిస్తుంది, లేకపోతే పట్టిన కింద మెట్లు చూపిస్తుంది. నో, అవి చెల్లుబాటు అవుతాయా? ఎంతమంది భార్యలు తాలుబొట్లు లేవు, ఎంతమంది ఆడవాళ్ళకి మెట్టెలు లేవు? అంత మాత్రాన ఆమె భార్యే ఆయన భార్య అనడానికి రుజువేముంది? అంటే ప్రభుత్వం వారు ఒక సిస్టమ్ పెట్టారు కదా, ఆధార్ కార్డు పెట్టారు.
ఆధార్ కార్డులో భార్య ఆధార్ కార్డు చూపిస్తే భర్త పేరు దాని కింద ఖచ్చితంగా యాడ్ అయి ఉంటుంది. నా భార్య పేరు క్రాంతి అనుకోండి. మా భార్య ఆధార్ కార్డు చూపించాం, దాని కింద ఏముంటుంది? సన్ ఆఫ్ వస్తుందా, వైఫ్ ఆఫ్ వస్తుందా? చెప్పండి. భర్త ఆఫ్ వస్తుందా, లేకపోతే సన్ ఆఫ్ వస్తుందా, ఫాదర్ ఆఫ్ వస్తుందా? చెప్పండి. మ్యారేజ్ అయ్యింది కాబట్టి తనకు నా పేరు ఉంటుంది కదా. ఇప్పుడు ఆధారం, ప్రూఫ్ ఉంది. సో మరి యేసయ్య నేనే దేవుడును అనడానికి ప్రూఫ్స్ లేక ఇతర దేవతలు దేవుళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, దేవుడు మనకి ఒట్టిగా నేనే దేవుడు అని చెప్పుకోలేదు, ఆయన ప్రూఫ్స్తో సహా ఉన్నాయి మనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీ ప్రూఫ్ మనకుంది. దేవుడు మన కోసం సమస్త ప్రూఫ్లన్నీ ఉంచాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరిచ్చారండి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరిచ్చారు? ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు ఇచ్చాడు మనకి. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చారు. దాదాపు 1500 సంవత్సరాల్లో లిఖితమైన గ్రంథం. 1500 సంవత్సరాల్లో పరిశుద్ధ గ్రంథం మన కొరకు ప్రభు లిఖితం చేయించాడు, ప్రిపేర్ చేయించాడు. ఈ పుస్తకమును మానవులందరికీ పంపుతా ఉన్నాడు ఆయన. ఏ దేవుడు కనబడలేదండి మానవుడికి నేను దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదు ఎవరికి. డైరెక్ట్ కనబడి నేనే దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదు. అది అన్యజనులు దేవుళ్ళైనా మన దేవుడైనా, వాళ్ళకైనా మనకైనా ఆధారాలు ఏమిటి అంటే గ్రంథ పరిశీలన, అంతే. గ్రంథాలు మాత్రమే మనకి ఆధారాలు. హైందవులకైనా మనకైనా, ఖురాన్కైనా, భగవద్గీత అయినా, రామాయణమైనా ఏదైనా సరే మనకు ఆధారం ఏమిటంటే గ్రంథాలే. వాళ్ళకైనా మనకైనా గ్రంథాలే. కానీ ఈ గ్రంథాలలో ఏ విధమైన పరిశీలన ఉంది? నిజమైన దేవుడికి ఉండవలసిన గుణాలు ఏమిటి? దేవుడు, నేను దేవుడను అనిపించుకోవడానికి ఆధారాలు ఏంటివి చూడాలి మనం. అర్థమవుతుందా మీకు? ఆధారాలు కావాలి. ఇప్పుడు నువ్వేదైనా గవర్నమెంట్ ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే నీ ఆధారం ఉండాలి. ఆధారాలు లేకపోతే వాళ్ళు నిన్ను చేర్చుకుంటారా? నీవే ఊరి వ్యక్తివి, మీ తండ్రి పేరేంటి, మీ తల్లి పేరు, నీ పేరు, నీ ఇంటి పేరు, నీ వయసు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఏమండి, అన్ని విధాలమైన ఆధారాలు ఉంటేనే వాళ్ళు నిన్ను డ్యూటీల్లో చేర్చుకుంటారు. లోక సంబంధమైన మనుషుడికే ఒక ఉద్యోగానికి ఇన్ని ఆధారాలు ఉంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడికి ఇంకెన్ని ఆధారాలు ఉండాలి మనకి? ఇది ఆలోచించండి. రైట్. ఇప్పుడు ఆధారాలు ఉండడానికి ఒకసారి డైరెక్ట్ దేవుడే మనతో ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి కొన్ని అద్భుతమైన విషయాలు చదువుకుందాం. జాగ్రత్తగా మనం ఒకసారి విందాం. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. బైబిల్ తెరవాలి త్వరగా. వింటున్నారమ్మా? స్తోత్రం చెప్పండి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు, అందరూ వినాలి. మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, మనకు అవసరం లేదనుకుంటే కాదు, మనకు కూడా ఒక అవగాహన రావాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఆరో వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును
నియమించినది మొదలుగుని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు ఎంత విశ్లేషమైన అర్థాన్ని దేవుడు వివరిస్తున్నాడు మనుషులకి. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? చాలా క్లియర్ కట్గా మనం వినాలి. ఇవి వింటున్నారా నాన్న? వింటున్నారా? ఒట్టిగా తోసివేసే మాటలు కాదు ఇవి. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు నిజంగా సేవించే దేవుడు నిజమైన దేవుడేనా అని అనుమానము లేకుండా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు ఇక్కడ అద్భుతమైన నేను మొదటివాడను కడపటివాడును అని చెప్తున్నాడు. నేను మొదటివాడను అంటే అందరికంటే ముందున్నవాడను. కడపటివాడును అంటే ఇక ఆఖరి ముగింపు వరకు ఎప్పటికీ ఉండేవాడను నేనే. ఒకటి. రెండో విషయం, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇలా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చే దేవుళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. ఇంకా మీరు ఎన్ని చరిత్ర గ్రంథాలు పుస్తకాలు తిరగరాసినా మనకు దొరకరు. మీకు అర్థమవుతుందా? ఒక ఇంట్లో ఒకే ఒక కొడుకున్నాడు అనుకోండి. ఆ కొడుకుని ఎవరైనా బయట వారు అడిగారు అనుకోండి, అబ్బాయి మీ ఇంట్లో ఎంతమంది అయ్యా అని అడిగారు అనుకో. మీ అన్నదమ్ములు ఎంతమంది, మీ అక్క చెల్లెలు ఎంతమంది అని అడిగారు అనుకో. ఆ పిల్లవాడు చెప్పే మాట ఏంటండి? మాట్లాడరేంటండి? ఏమని చెప్తాడు? మా ఇంట్లో నేను ఒకడు వంటి వాడినే అంటాడా? నేనొక్కడనే అంటాడా? చెప్పండి. నేను ఒక్కడినే అంటాడా? నేను మా అమ్మకు పుట్టిన వాడిని అంటాడా? ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. వింటున్నారా అమ్మా? వింటున్నారా? ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. నేను తప్ప ఇంకే దేవుడు లేడు. ఎంత సవాలుగా, ఆ స్థాయి కలిగి ఉంటేనే ఆ మాట చెప్పగలుగుతాం. మీరు ఏ విధమైన గ్రంథాలు పరిశీలన చేసినా, మనం ఏ గ్రంథాలు పరిశీలన చేసినా ఇలా ఎక్కడ చెప్పేవాళ్ళు లేరు. మా పైన వారు ఉన్నారు అన్నట్టే గ్రంథాలు ఉన్నాయి. కానీ నేను ఒక్కడనే, నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పగలిగిన దైవికమైన గ్రంథం కేవలం ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడనే అని చెప్తున్నాడు ఆయన. నేను ఒక్కడనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇంకొక మాట, అద్భుతమైన విశ్లేషణమైన మాటలు ప్రభు చెప్తున్నాడు చూడండి. చదవండి. ఆదిలోనున్న జనమును నియమించినది నేనే. ఆదిలో ఉన్నవారంటే ఎవరండి? ఆదిలో ఉన్న జనమును నియమించింది నేనే. అంటే ఆదిలో అంటే చెప్పరేంటండి? ఆదిలో అంటే భూమి ప్రారంభించిన మొదలుకుని జనమును నిర్మించిన వాడు నేనే. ఆధారం అన్నాడు కదా, చెప్పుకుంటున్నాడు. కానీ మరి దానికి రుజువు ఉందా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆదిలో జనమును నియమించింది నేనే అని చెప్తున్నాడు. ఇంకా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? మానవ ప్రజలందరికీ నేను చెప్పినట్లుగా, నేను చేసినట్లుగా అలా చేయగలవాడు ఎవడున్నాడు? రెండోది. ఇప్పుడు మూడోది, ఆ సంగతి నాకు అట్టివాడు ఎక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను, అట్టివారు దృశ్యమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. ఆగండి. ఇప్పుడు మొదటిది,
ఆది నుండి జనమును నియమించింది నేనే అన్నాడు కదా. మరి దానికి ప్రూఫ్ ఉందా? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? మనం బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం. దాని పేరేంటండి? ఆదికాండం. అంటే దాని పూర్తి వివరణ ఎటువంటిదంటే, ఆదిలో జరిగిన సమస్త విషయములు తెలియపరిచిన పుస్తకము అని అర్థం. చెప్పండి. ఆదిలో జరిగిన సమస్త విషయములు గూర్చి తెలియ చెప్పిన పుస్తకమే ఆదికాండం. డైరెక్ట్ దాని పేరే ఆదికాండం. ఆదిలో అంటే భూమి పుట్టిన ప్రారంభములో ఏమేమి జరిగినాయో, ఏమేమి నిర్మించబడ్డాయో, ఏమేమి దానిలో ఉన్నాయో, ఎలాగూ జరిగిందో, భూమి ఆకాశములు ఎలా నిర్మించబడ్డాయో, సూర్యకాంతి తేజస్సులు ఎలా ఏర్పరచబడ్డాయో, జీవరాశులు ఎలాగొచ్చాయో, మానవుడు ఎలా వచ్చాడో, సమస్త సర్వమంతా కూడా దేవుడు మనకి ఆధారాలు పెట్టాడు ఇక్కడ. మీరు నెతుక్కోండి. ఏ గ్రంథాన్ని పరిశీలించినా, ఏ గ్రంథాలు వెతికినా ఇటువంటి ఆధారాలు కలిగిన పుస్తకం ఏదన్నా ఉంటే సవాల్ చూపించమనండి. ఆది కాలము నుంచి పరిపూర్ణమైన విశ్లేషణ కలిగిన క్లుప్త వివరణలతో కూడిన విషయాలు తెలియపరిచిన పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? మీకు చిన్న లాజిక్ మైండ్ చెప్తానండి. దేవుడు పిన్ టు పిన్, ఏ పాయింట్ మరవక విడువక అన్నీ రాసి మనకు అన్నీ చూపించాడండి. మనం ఇది ఎలా కలిగింది, ఇది ఎలా వచ్చింది అని తడువులాడుకోవాల్సిన పని లేదు. దేవుడు మన కోసం అన్ని లిఖితము చేసి మనకిచ్చాడు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఒక చిన్న పిల్లోడు, మీ పిల్లోడు ఉన్నాడు అనుకోండి. మీ పిల్లవాడు ఉన్నాడు. మమ్మీ నాకు ఒక డౌట్ మమ్మీ అని నిన్ను అడిగాడు అనుకో. ఏంట్రా బాబా చెప్పు అని నువ్వు అన్నావు. మమ్మీ దీని పేరు కుక్క, దీని పేరు కాకి, దీని పేరు పిచ్చుక, దీని పేరు చిలుక అని ఈ జంతువులకి పేర్లు ఎవరు పెట్టారు మమ్మీ అని అంటే, దానికి దేవుడు ఆధారాలు రాసి ఉంచాడు. మీ పిల్లలకు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగిన దేవుడు ఆధారము కలిగిన పుస్తకం మనకిచ్చాడు. రియల్ దేవుడు అనిపించుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. ఐ ఆమ్ ద రియల్ గాడ్, నేను నిజమైన దేవుడను అనిపించుకోవడానికి పుట్టపుత్రాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. చెప్పండి. కాకి, పిచ్చుక, కుక్క, పంది, ఆవు ఈ జంతువులకు పేర్లు ఎవరు పెట్టారని క్రైస్తవులు కాకుండా అన్యజనులు పిల్లలుగాని అడిగితే వారి తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? ఆధారాలు ఉన్నాయా? ఏ పుస్తకాల్లో, ఏ గ్రంథాల్లో ఉన్నాయి ఆధారాలు? ఏమీ లేవు. ఏ గ్రంథాలు తిరగరాసిన ఆధారాలు లేవు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాసి ఉంచాడు. ఆదికాండములో నుంచి అద్భుతమైన వివరవాక్యం చదువుకుందాం. చూడండి. ఆదికాండము ఆదికాండము 2వ అధ్యాయము చదువుకోండి. 19వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. చూడండి, ఎవరు పేర్లు పెట్టారంట? అమ్మా, ఎవరు పెట్టారమ్మా? ఆదాము పేరు పెట్టాడు. ఆధారం ఉందా లేదా? ఎస్తేరమ్మ గారు ఉందా? ఇప్పుడు మీ మనవడు, మీ మనవరాలు అడిగితే నువ్వు చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఆధారాలు ఉన్నాయా? ఈ జంతువులు ఎలా పుట్టినయి అని అంటే ఆధారం ఉందా లేదా? నా మాట వినాలి, ఒక్కసారి మీరు ఆలకించాలి. ఈ జంతువులు, ఆవులు, మేకలు, గేదెలు, ఎద్దులు, పిల్లులు, కుక్కలు, ప్రతి జంతువులు ఎలా పుట్టాయి అని ప్రశ్న మీ పిల్లలు అడిగారనుకో, ఆధారం ఉందా లేదా? మాట్లాడరేంటండి? ఆధారం ఉందా? ఆధారం ఏంటి? ఎక్కడి నుంచి పుట్టినాయి అంటవి?
ఎక్కడి నుంచి పుట్టాయ్యా? చూడండి అక్కడ, దాని ముందు భాగంలో చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి అండర్లైన్ చేసుకో, నేల నుండి వాటిని ఎలా తయారు చేశాడంట? నేల నుండి నిర్మించి అంటే చేతులతో వాటిని తయారు చేయలేదు దేవుడు, మాట పలికాడు అంతే. మాట పలికాడు, ఆయనలో ఉన్న ఆలోచన ప్రకారంగా పలికాడు, అవి మట్టిలో నుంచి బయటకు వచ్చినాయి. వీటికి ఆధారాలు ఉన్నాయి. భూమి మీద భూజంతువులు ఎలా వచ్చాయి అని అడిగే ప్రశ్నకు ఆధారాలు ఉన్నాయి. మరి ఏ గ్రంథాల్లో అయినా, ఏ దైవికమైన వాటిలో ఉన్నాయా? నో. డైరెక్ట్ దేవుళ్ళ పేర్లు, దేవుళ్ళ చరిత్రలు ఉన్నాయి, కానీ పుట్టపుత్రాలు ఉన్నాయా? లేవు. అందుకే మనం చదువుకున్న వాక్య పఠనములో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆది నుండి నేను తెలియజెప్పిన వాటిని తెలియజెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? సవాలు విసురుతున్నాడు దేవుడు. ఆది నుంచి నేను చేసిన వాటిని ప్రతి గ్రంథాల్లో, ప్రతి పుస్తకాల్లో చూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. ఆధారాలతో నేను దేవుడను అని ఆధారాలు చూపిస్తున్నాడు ఆయన. ఆధారాలు చూపిస్తున్నాడు యెహోవా, ఆధారాలు చూపిస్తున్నాడు మనకి. ఎంత అద్భుతమైన వివరణ! ఇంకా మీకు కొంచెం లోతుగా తీసుకువెళ్తాను, వినండి. కొంచెం లోతుగా తీసుకువెళ్తా. క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారాలు చూపించండి. క్యాలెండర్ కానీ, టైం కానీ, ఈ ఆధారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయో చూపించమనండి. సింపుల్ క్వశ్చన్సే మిమ్మల్ని అడిగేది. అది కూడా దేవుడు ఇక్కడ రాసుంచాడు, మనకి రాసుంచాడా లేదా? మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, నాలుగో దినములు అయ్యను. చాలు. ఇప్పుడు వినండి అన్న, డాక్టర్ వినండి జాగ్రత్తగా ప్రియులరా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఈ గడియారము కానీ, ఈ నెలలు కానీ, ఈ మాసం కానీ, ఈరోజు అష్టమని, ఈరోజు షష్ఠి అని, లేకపోతే ఇలాంటివన్నీ ఏర్పరచబడడానికి ప్రధానమైన కారణం ఈ జ్యోతులు. ఈ జ్యోతుల వల్ల క్యాలెండర్స్, ఇవన్నీ గడియారం, ఇవన్నీ దేవుడు ఏర్పరిచాడు. దీనికి ఆధారాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం చెప్తాను, వినండి. అసలు మానవుడు చనిపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అసలు మనుషుడు పుట్టించాడండి దేవుడు. ఎలా పుట్టించాడు అనడానికి ఆధారం ఉంది. అమ్మా, మనిషిని నేల నుండి పుట్టించాడు అని ఆధారాలు ఉన్నాయి. మరి నిజంగా చరిత్ర, ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఏమనుంది? బ్రహ్మ నుంచి. చెప్పండి, తెలుసా మీకు? శూద్రులు, ఇంకెవరు వచ్చారు? బ్రాహ్మణులు, క్షత్రియులు. దేంట్లో నుంచి వచ్చారు? బ్రహ్మ నుంచి, ఒక మనిషిలో నుంచి ఇలా బయటకు వచ్చారంట. ఈ కులానికి సంబంధించిన వాళ్ళు మన భారతదేశంలో మాత్రమే ఉన్నారు కదా. క్షత్రియులు, ఈ విధమైన బ్రహ్మలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన భారతదేశం మాత్రం ఉన్నారు. మరి ఇతర దేశ జనం ఎలా వచ్చారు? ఇతర దేశాల నుంచి ఎలా వచ్చారు వాళ్ళు అనడానికి ఆధారాలు లేవు.
భూమి మీద మానవుణ్ణి నేల మట్టితో నిర్మించాడని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ మానవుడి నుంచే సర్వ మానవరాళి మొత్తం భూమి మీద ఉత్పత్తి చెందిందని సైన్స్ కూడా చెప్తుంది. ఒక మానవుని యొద్ద నుంచే సర్వ మానవులు అందరూ కూడా ఉత్పత్తి చెందారు అని సైన్సిఫిక్గా చెప్తున్నారు. డిఎన్ఏ కూడా ఏమని వస్తుంది తెలుసా మీకు? డిఎన్ఏ ఎవరిదంటే ఒకే మానవుని నుంచి డిఎన్ఏ ప్రారంభమైంది, ఒకే మానవుని యొద్ద నుంచి. అర్థమవుతుందా? ఒక మానవుడు నిర్మించబడ్డానికి కారణం, ఆధారాలు ఏమనంటే నేల మట్టితో వాడిని నిర్మించాడు. రైట్. చాలా గ్రంథాల్లో కూడా ఈ మాట రాయబడింది, మనుషుడు పుట్టాడు అనడానికి. పుట్టాడు అని ఉందా కానీ నేల మట్టితో చేయబడ్డాడని ఆధారాలు లేవు. ఇంకోటి, మరి ఈ మనుష్యుడు అసలు ఎందుకు చనిపోతాడని ఆధారాలు ఉన్నాయా? ఏ దేంట్లో అయినా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని మాట ఎప్పుడైతే వినలేదు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందని ఎక్కడైనా చెప్తున్నాయా? ఏ గ్రంథాలను చెప్పగలిగినాయా? చెప్పలేదు. ఒక పరిశుద్ధ గ్రంథం మాత్రమే చెప్పగలిగింది. ఒక మానవుని యొక్క పాపం, ఆ పాపం ఎలాగూ వచ్చింది అంటే కేవలం ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ పాపం అలాగొచ్చింది. ఆ పాపం వెనకాల వచ్చే జీతం మరణం. మానవునికి మరణం ఎలాగొచ్చింది, పాపం ఎలాగొచ్చింది అని తెలియపరచగలిగిన దైవికమైన పుస్తకం బైబిల్ మాత్రమే. ప్రియులరా, దేవుడు నేనే దేవుడును అనడానికి ఆధారాలు చూపించాడు ఆయన. అన్నీ ఉన్నాయండి. సూర్యుడును ఎలా నిర్మించాను, ఆకాశము ఎలా నిర్మించాను, భూమిని ఎలా ఏర్పరిచాను, చీకటిని వెలుగుని ఎలా చేశాను, జీవరాశులు ఎలాగ నిర్మించాను, సముద్రములో చేపలు ఎలాగొచ్చినాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్, అన్ని ఆధారాలు ఉన్నాయి. మానవరాలు, ఒక స్త్రీ పురుషుడు ఎలాగ పుట్టారు, ఆ స్త్రీ పురుషుల యొక్క కదలికలు ఏంటి, వాళ్ళు చనిపోయిన వారు, మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరన్నా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏ పుస్తకమైన, ఏ గ్రంథం ఉందా భూమి మీద మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరండి? భూమి మీద మొట్టమొదటి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి పేరు అలా చూస్తారేంటమ్మా? ఈ భూమి మీద, భూమి పుట్టిన మొదలుకొని ఒక మనిషి చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆదామండి. అమ్మా, ఆదాము కుమారుడా? ఆదాము కుమారుడా ఏంటి? ఆదాము కుమారుడా? నిజమేనా? ఆదాము కుమారుడు, రైట్. కానీ ఆ కుమారుడు పేరేంటి? హేబేలు. అంత తడువులాడుకుంటారు ఎందుకు? భూమి మీద మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి హేబేలు. ఆధారం, ప్రూఫ్. సరే, భూమి మీద మొట్టమొదటి హత్య చేసిన వాడు పేరు కూడా రాయబడింది. మరి ఈ ఆధారాలు ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఏ పుస్తకాల్లో అయినా, ఏ గ్రంథాల్లో అయినా, ఏ చరిత్రలో అయినా ఉన్నాయా? కొన్ని సినిమాల్లో డైరెక్ట్ హీరో బయటకు వచ్చేస్తాడండి. వినపడుతుందమ్మా నా మాట? వింటున్నారా? కొన్ని సినిమా హాల్లో హీరో డైరెక్ట్ వచ్చేస్తాడు. మరి ఆడి పుట్టినప్పుడు చరిత్ర అంతా ఉండదు దాంట్లో. వాడు ఎవరికి పుట్టాడు, ఏ ఊరు, ఏంటి అని ఏ చరిత్ర ఉండదు ఇంకా అతనికి. ఆ హీరోకి డైరెక్ట్ ఇంకా మూవీ, ఆ 3 గంటలు మొత్తం అతని జీవితం చరిత్ర అంతా చూపించేస్తారు. ఇంకా ఆధారాలు ఉన్నాయా అంటే ఏమీ ఉండవు దాని వెనకాల. సేమ్ ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితి, గ్రంథాలు కూడా అలాగే ఉన్నాయి. ఆధారాలు ఉండాలండి. నిజముగా మనం సేవించేవాడు నిజంగా ఆధారాలు కలిగిన వాడా కాదా, ఆ నమ్మకం, నిశ్చయత కలిగి చూపించగలిగిన సత్తా ఉండాలి. అందుకే సవాలిసిరి చెప్పగలిగిన వాడు, నేనే దేవుడును, నేనే కాలరు విసిరి మరి చెప్పగలిగిన వాడు, నేనే దేవుడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఉంటే ఆది నుండి నిర్మించిన వాటిని తెలియజెప్పగలిగిన వాడెవడో నా యొద్ద చెప్పండి అన్నాడు. అంతే.
తెలియచేయండి, నాకు తెలియచేయండి అంటున్నాడు. అలా చెప్పిన వాళ్ళు లేరండి. అలా పుస్తకాలు లేవు, ఏ గ్రంథాలు లేవు, ఏ చరిత్రలు లేవు. డైరెక్ట్ వాళ్ళు దేవుళ్ళ చరిత్రలు ఉన్నాయి. కానీ అసలు మొట్టమొదటి పాపం ఎలాగొచ్చింది, మొట్టమొదటిగా మనుషుడు ఎలా పుట్టాడు, మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎవరు చనిపోయారు, అసలు మర్డర్ చేసిన వాడు ఎవడు, మొట్టమొదటిగా హత్య చేసిన వాడు ఎవడు, కయ్యేను. భూమి మీద మొట్టమొదటి బిజినెస్ ఏంటి, ఇవన్నీ చెప్పగలిగినవి ఉన్నాయా? ఆది కాండము అంటే ఆదిలో సమస్తము వివరించి చెప్పగలిగిన పుస్తకం ఆది కాండం. భూమి పుట్టిన మొదలుకుని, జాగ్రత్తగా వినండి, భూమి పుట్టిన మొదలుకుని సమస్త విషయములను వివరించి చెప్పగలిగిన పుస్తకం ఆది కాండం. నీకేం కావాలని ఎదుకో. మొట్టమొదటి టైలర్ ఎవరండి, చెప్పగలిగిన పుస్తకం ఉందా? సవాల్. మొట్టమొదటి టైలర్ మాట్లాడరేంటయ్యా? అబ్బాబా, మొట్టమొదటి మిషన్ టైలర్ ఎవరండి? మిషన్ టైలర్. ఆధారాలు ఉన్నాయా లేవా? మన పుస్తకంలో ఆధారాలు ఉన్నాయి. చూపించిన నేను ఆది కాండం 3వ అధ్యాయంలోకి రండి. 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. స్తోత్రం చెప్పండి. మొదటి టైలర్ ఎవరండి? దేవుడే మొదటి మిషన్ టైలర్. చర్మపు చొక్కాలు చేయించాడంట. అంతకుముందు వీళ్ళు ఏం కట్టుకున్నారు? ఆకులు కట్టుకున్నారు. ఏమండి, ఏం ఆకులు కట్టుకున్నారు? ఆకులు. ఆ మాట కూడా రాయబడిన విషయం ఉంది ఇక్కడ మనకి. వాళ్ళు దిగంబరులై ఉన్నప్పుడు వాళ్ళు ఏం కట్టుకున్నారంటే ఆకులు కట్టుకున్నారంట. చెట్ల మధ్యకి వెళ్ళి ఆకులు కట్టుకున్నారు. ఏమండి, కానీ దేవుడు వాళ్ళకి ఏం చేయించి ఇచ్చాడు? చర్మపు చొక్కాలు చేయించి ఇచ్చాడంట. అంటే మొట్టమొదటి మిషన్ టైలర్ ఎవరంటే చెప్పండి, దేవుడు కదా. మొట్టమొదటిగా మనకి కరెంటు బల్బు కనిపెట్టింది ఎవరు అని చెప్తామంటే థామస్ అల్వా ఎడిషన్ అని చెప్తాం. నేను ఇంకో క్వశ్చన్ అడిగితే, అసలు మొదటి వెలుగును కనిపెట్టింది ఎవరు చెప్పండి రా బాబు అంటా నేను. అసలు ఆ బల్బు రావాలన్నా, కరెంట్ రావాలన్నా ఈ వెలుగు అనేది ఉండాలి కదా. ఆ వెలుగు కనిపెట్టింది ఎవరు? గట్టిగా నువ్వు రిప్పమ్మా. దేవుడు, యేసు ప్రభువారు. దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు మొట్టమొదటిగా చీకటిని వెలుగును వేరుపరిచాడు. చీకటిలోకి వెళ్ళి వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను. ఆధారాలు ఉన్నాయి అమ్మా. వెలుగు మంచిదని ఆయన చూచాడంట. చూడండి ఎంత. ఇప్పుడు వెలుగు ఎప్పుడైతే ఏర్పరచబడిందో అప్పుడే కరెంటు కూడా ఏర్పరచబడింది. కరెంటు ఎప్పుడు ఏర్పరచబడిందో దాని బల్బులు, దాని రకరకాల డిజైన్స్, రకరకాల ఇవన్నీ ఎలా వచ్చినాయి? దేవుని యొక్క ఆధారాలను బట్టే బయటకు వచ్చినాయి. ఏమండి, మొట్టమొదటి ఖైదీ ఎవరో చెప్పాను, మొట్టమొదటిగా చనిపోయిన వాడిని చెప్పాను, మొట్టమొదటిగా జంతువులకు పేర్లు ఎలా వచ్చినాయో చెప్పాం, ఆ జంతువులు ఎలా పుట్టినాయో చెప్పాం, సముద్రంలో చేపలు ఎలా వచ్చినాయో ఉన్నాయి. ఇన్ని ఆధారాలు కనబడుతున్నాయి. ఒక మనిషి పాపం చేయడానికి కారణం ఏమిటో ఉంది, ఆ పాపం ఎలా వచ్చిందో ఉంది, ఆ పాపం ఏం చేస్తుందో ఆధారాలు ఉన్నాయి. ఆ పాపానికి విడుదల చేయగలిగిన వాడు దేవుడై ఉన్నాడని కూడా ఆధారాలు ఉన్నాయి. మరి దేవుడు అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి మిగతా ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇన్ని ఆధారాలు చూపించండి. ఇన్ని ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు జనాభా సంఖ్య ఏంటి? ఎక్కడ ప్రారంభించబడ్డారు? జనాభా సంఖ్య ఎంతవరకు పెరుగుతూ ఉంది? ఆ జనాభా ఏమేమి చేశారు? ఎలా వచ్చారు? ఏంటి? అసలు ఇన్ని భాషలు తారుమీరు అవడానికి కారణం ఏంటో ఏ పుస్తకమైనా తెలియజేయగలిగింది ఉందా? మాట్లాడరేంటమ్మా, హైదరాబాద్ దాటగానే ఇంకో భాష మారిపోతుంది.
మన భారతదేశం ఒకే భారతదేశంలో ఉండి దాదాపు 23 భాషల వరకు మాట్లాడగలిగిన దేశంగా అయిపోయింది. ఇంకా ఎక్కువే ఉన్నాయి. కనబడని భాషలు ఉన్నాయి, లిఖితమైన భాషలు కొన్నే మన దాంట్లో. మన భారతదేశంలో దాదాపు ఎన్ని భాషలు ఉన్నాయో చూడండి. అమ్మ స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అర్థమవుతుందమ్మా? ఒక దుబాయ్ వెళ్ళండి, ఒక కువైట్ వెళ్ళండి, ఒక అమెరికా వెళ్ళండి, అక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్లే. మన భారతదేశంలో తరుగు మినుగు ఎరగని భాషలు ఉన్నాయి మన దాంట్లో. తెలుసమ్మా? అసలు ఈ భాషలన్నీ ఎలాగైపోయినాయి? ఒక మనిషిలో పుట్టిన మనుషులు అన్నప్పుడు ఒకే భాష రావాలి అందరికీ కదా. ఈ ఆలోచన మీకు కలిగిందా ఏమా? మన పిల్లవాడు మన ఇంటికాడ ఉన్నాడు అనుకో, వాడికి ఏ భాష వస్తుంది? మన భాష వస్తుందా? అమెరికా వాడు భాష వస్తుందా? మన భాషే వస్తుంది కదా. మన బ్లడ్డే, మన నుంచి మనకి భాష రావాలి కదా. మరి ఆదాము సంతానము నుంచి పుట్టిన మనమందరికీ ఒకే భాష రావాలి కదా. మరి ఎందుకు ఇన్ని భాషలుగా మారారు? తమిళనాడుకి వెళితే తమిళం, కేరళకి వెళ్తే మలయాళం, కర్ణాటక వెళ్తే చెప్పండి కన్నడ, ఆంధ్రాకి వస్తే తెలుగు, మరాఠీ వెళ్తే మహారాష్ట్ర వెళ్తే మరాఠీ, ముంబై వెళ్తే హిందీ. ఏమ్మా ఎన్ని భాషలు ఉన్నాయి? ఇన్ని భాషలు మనుషులలోకి రావడానికి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? అక్కలో వినాలి. అమ్మా నీకు ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? సంధ్య వింటున్నావమ్మా? వింటున్నావు? ఒకసారి వినే, నీకు అర్థం కావాలి. ఇన్ని దేశాలు ప్రజలందరికీ ఇన్ని భాషలు ఎలా వచ్చినాయిరా బాబు? మనం చచ్చిపోతున్నాం కదా. అవునా? చచ్చిపోతున్నామా? మన రీసెంట్లీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో తెలుగు ఉంది, ఉందా లేదా? తెలుగు ఉంది. కానీ అందులో తెలియని వాళ్ళు తెలుగు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? బోల్డ్ మంది ఉన్నారు. అందులో ఒక షాపు కాడికి వెళితే ఆ షాపులో ఉన్నవాడికి తెలుగు రాదంట. క్రాంతి వాళ్ళ అమ్మమ్మ తెలుగులో మాట్లాడేస్తుంది. అది ఇస్తావు ఇవ్వా, ఇంతకి ఇస్తావు ఇవ్వా అంటే క్యా బాత్ కర్ రే ఆప్, మేరకు సమझ में नहीं आ रहा అన్నాడండి. మన ఆంధ్ర ఒకప్పుడు ఆంధ్ర అది. మరి ఇన్ని భాషలు తారిమీరవ్యాయి. ఎలా అయ్యాయి తారిమారు? ఎలా అయ్యాయి? మరి దీనికి ఆధారం ఉందా? ఉంది. ఇంత జనాభా ఎందుకు చెదిరిపోయారు? ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. మన దేవుడు సవాలు కలిగిన వాడండి. చెప్పలేని విషయం ఏది లేదు, అస్సలు లేదు. నీకు ఈ విషయం నీకు తెలియదురా అనడానికి లేదు. ఆయన దాచిపెట్టిన విషయం ఏది లేదు. ఆయన అన్ని విప్పి చూపించాడన్ని. చూడండి ఆది కాండంలో అద్భుతంగా చూద్దాం. 11వ అధ్యాయం రండి, మొదటి వచనం చదవమ్మా. ఆగండి. భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒకే ఒక భాష ఉందంట. చూడండి రా అమ్మ సంధ్య, మా ఈ పాస్టర్ గారు అబద్ధం చెప్తున్నాడండి అనుకోకూడదమ్మా నువ్వా. ఏమనుంది? భూమి మీద ఒకే ఒక్క భాష, ఒకే ఒక పలుకు ఉందంట. అందరిలోనూ ఒకే భాష ఉంది మనకి. ఈ తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. అసలు వాస్తవానికి మన భాష ఏంటో తెలుసా? హెబ్రీ. హెబ్రీ భాష మంది అసలు మొదటి ప్రారంభ భాష, మానవుని యొక్క ప్రారంభ భాష హెబ్రీ. ఈ తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? తెగులు కాకపోతే. ఇంకొకడికి అర్థమవుతుందా? వాడి మనిషే. ఈ భాష ఆడికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. మరి మనం మాట్లాడుకుంటే వెంటనే అర్థమైపోతున్నాయి మనకి. అసలు నిజంగా మీకు అర్థం కాకపోతే నేను వాగేదంతా కూడా మీరు జుట్టుకోకుందరు ఇలాగా. నేపాల్ అయిన ఒక ఆయన ఉండేవాడు మాతో పాటు. నేపాలి దేశం తెలుసు కదమ్మా. నేపాలి తెలుసా తెలీదా? తెలుసమ్మా? నేపాలి తెలీదా? ఏమండి నేపాలి దేశం తెలుసా? నేపాలి. మనకు అప్పుడప్పుడు భీమవరంలో గురకా వాళ్ళు కనపడతారు, ఎర్ర తోలుతో ఉంటారు, ఉబ్బుగా కొంచెం మోటగా. వాళ్ళు నేపాలి దేశం వాళ్ళు. అందులో నాకు ఒక స్నేహితుడు క్రైస్తవుడు, ప్రభుని నమ్ముకున్నాడు.
వాడికి మన భాష రాదు. పాపం చాలా పెద్ద వయసు, 40 సంవత్సరాలు. నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. అతన్ని కూడా మా ప్రార్థనకి తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్తే ఆ ప్రార్థనలో కూర్చోబెట్టుకునేవాళ్ళం కదా. మన భాషలో ప్రసంగం చెప్తూ ఉండేవారు. నేను ప్రసంగం అయిపోయిన తర్వాత నేను ఆ అబ్బాయితో అనేవాడిని, హిందీ వచ్చి అతనికి, భాయ్ ఆజ్ కౌన్ సా మెసేజ్ హై మాలూమ్ హై, పతా చలా ఆప్కో అని అడిగాను. అంటే నీకు అర్థమైందా ఆ భాష, మీకు నీకు ఈరోజు వాక్యం ఏం చెప్పారో అర్థమైందా అని అంటే, క్యా బాత్ కర్ రహే ఆప్ లోగ్, డుగు 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 డుగు, ఏ లాంగ్వేజ్ సమజ్ మే ఆ రహా హై. ఆయన వివరించడం ఎలా చెప్తున్నాడంటే, మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏదో రాళ్ళు డబ్బాలో వేసి గుడుగుడుగుడుగుడుగుడుగు అని కొడితే ఆ శబ్దం ఎలా వస్తుందో అలాగ అర్థమవుతుంది తప్ప మీరు మాట్లాడుకునే భాష నాకు ఏమీ అర్థం కాల. ఆ వాక్యం చెప్పినప్పుడు మోషే, యోసేప్, దేవుడు, యెహోవా, యేసయ్య అనే మాటలు మాత్రమే అర్థమయ్యాయంట. ఎందుకంటే అవి అన్ని చోట్ల ఒకే పేరు. హిందీలో అయినా మోషే, ఇంగ్లీష్లో మోజస్, ఏ భాషలో అయినా మోషే అని పలుకుతుంది, పేరు కదా. ఇది అదొక్కటే అర్థమయ్యేది కానీ ఇంకేమీ అర్థమయ్యేవి కాదంట ఆయనకి. నాకెంత నవ్వు వచ్చేదో ఆయన చెబుతూ ఉంటే. మీరు మాట్లాడుకుని అన్ని టప్ 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 ఏదో సౌండ్ చేసినట్టు ఉండేది కానీ నాకు ఏమీ అర్థం కాదు. మరి అందుకే ఇక్కడ చూడండి, దీని ఆధారాలు దేవుడు చూపిస్తున్నాడు. ఈ భాషలు తారుమీరు అవ్వడానికి ఆధారాలు దేవుడు చూపిస్తున్నాడు. మనందరికీ ఒకే ఒక భాష ఉండేది, ఒకే ఒక మాట ఉండేది. అయితే దేవుడు దాన్ని తారుమీరు చేశాడు. చూడండి ఎందుకు తారుమీరు అయిపోయింది, ఆ భాషలలో ఎదులు ఎలా చెదిరిపోయినాయి. చూడాలరా, నువ్వే చూడాలి, నీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టా. చూడు, చదువమ్మా. అమ్మా ఇదంతా చదివితే రేపటి దాకా అవదు. జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలచే ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా, ఆగండి ఇక్కడ చూడండి, వారిలో ఒకని భాష ఒకడికి తెలియకుండా, ఒకని మాట ఒకడికి తెలియకుండా, చెప్పమ్మా, తారుమారు చేయుదుము రండి అని అనుకొనేను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి, అమ్మా మీరు వింటున్నారా, భూమి అందంతటా వారిని చెదరగొట్టేను. నేను ఒకసారి అడుగుతాను, వీటి చూడండి, నా వైపు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభు వారు ఏ దేశానికి దేవుడు అంటున్నారండి? ఇజ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు అండి అంటున్నారు. ఏమండి నారాజు గారు, అంతేనా? ఇజ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు అండి యేసు ప్రభు వారు. యేసయ్య ఆ దేశానికి సంబంధించినోడండి, మన భారతదేశానికి కాదండి, ఇతర దేశాలకు కాదండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇచ్చే సమాధానం ఇది ఏంటో తెలుసా? చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు, మనుషులందరికీ ఒకటే ఒక భాష, ఒకే ఒక పలుకు, వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే పని చేసుకుని బ్రతకగలిగిన స్థాయి వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి వాళ్ళని భూమి అందంతటా చెదరగొడదాం. భూమి అంతా అని ఎందుకు చెప్పాడు మరి? ఇజ్రాయేలుకు సంబంధించిన వాడైతే ఇజ్రాయేలుకు మాత్రమే చెప్పాలి కదా. ఇజ్రాయేలులో ఎన్ని భాషలు ఉన్నాయి? రెండు భాషలు, ఒకటి గ్రీకు, ఒకటి హెబ్రీ, ఇకేమి లేవు. పోనీ ఇజ్రాయేల్లో ఒక 50 భాషలు ఉన్నాయా అనడానికి? ఓన్లీ ఇజ్రాయేలు దేశంలో మాత్రమే చెదరగొట్టాడు అనడానికి లేదే. భూమి అందంతటా అన్నాడంటే మరి భారతదేశం భూమిలో లేదండి? నిద్రపోయిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుందండి బాబు ఈ నిద్ర? నాకేం అర్థం కాదు. స్తోత్రం. మా పెద్దమ్మ కళ్ళజోడు పెట్టింది, మెలుకుగా ఉందో నిద్రపోతుందో నాకు అసలు ఏ మాత్రం తెలియట్లేదు. అందరికీ అలాంటి కళ్ళజోళ్ళు వస్తే ఆహా, స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇంత చెబుతున్నా కూడా మీకు నిద్ర వస్తుందంటే మీరు ట్రైన్ ఇంజిన్ దగ్గర ఉన్నా కూడా నిద్రపోతారనమాట.
ఏమంతేనా? చెప్పండి. ఇప్పుడు ఒకే భాష కలిగిన ప్రజలు ఇప్పుడు భూమి అందంతట దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని చెదరగొట్టేశాడు. మరి ఎక్కడ చెదరగొట్టాడు? ఇశ్రాయేలు దేశంలో మాత్రమే చెదరగొట్టాడా? ఏమని రాయింది అక్కడ? భూమి అందంతటా అంటే భారతదేశం భూమిలో లేదా? ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటలేదా? ఆధారం ఉందా లేదా? మరి ఏ గ్రంథాలు చెప్పగలుగుతాయి ఈ భాషలు తారుమీరైనవి? ఎలా తారుమీరైనవి? ఇప్పుడు సంధ్య వాళ్ళ అమ్మాయి అడుగుద్ది రేపు, ఏమ్మా పాప, మీ పాపే అడుగుద్ది, మమ్మీ మనం మన ఊర్లోనేమో తెలుగు భాష, మరి ఇంకొక ఊర్లో ఇంకో భాష ఉందేంటి, ఇంకొక దేశంలో ఇంకో భాష ఉంది, ఇవన్నీ ఏ భాషలు ఎలా వచ్చిందంటే ఏం చెప్తావు? ఏం చెప్తావమ్మా? ఇలాగే అంటాం, ఏమోనమ్మ మనకి ఏం తెలుసు అంటాం. తెలియని వాళ్ళు చెప్పిన మాట ఇది. ఆధారాలు కలిగిన పుస్తకం పరిశుద్ధ గ్రంథం. అప్పుడు చెప్పాలి, అమ్మా మనందరికీ ఒకే భాష ఉండేది, మనందరికీ ఒకే భాష ఉండేది. మనమందరము మనం పుట్టక ముందు మన తాతల ముత్తాతలందరూ ఒకే ఒక స్థానంలో ఉండేవారు. అప్పుడు ఒక పెద్ద గోపురమును కట్టారు. కట్టినప్పుడు ఆ గోపురం కట్టుతున్నప్పుడు అది పెద్దగా కట్టేశారు. ఆకాశం అంత ఎత్తుగా కట్టగలిగిన, స్థాయి కలిగిన కట్టగలిగారు. అప్పుడు దేవుడు, ఆహా వీళ్ళందరూ పని చేయగలిగిన వారు, వీళ్ళకి మహాజ్ఞానము అన్నీ వచ్చేసినాయి కాబట్టి వీళ్ళు ఒక చోటే ఉండడం కాదు, భూమి అందంతట చెదరగొట్టాలంటే ఒకడి భాష ఒకడికి తెలియకుండా ఉండకూడదు. ఏమని ఉండాలంట? ఒకడి భాష ఒకడికి తెలియకూడదు. కాబట్టి వాడి భాష వీడికి తెలియకుండా, వీడి భాష వాడికి తెలియకుండా చెదరగొడదాం అని దేవుడు నిశ్చయించుకుని భూమి మీద మనుషులందరినీ చెదరగొట్టేశాడమ్మా. అప్పుడే మనము తిరిగి భారతదేశంలో ఉండకూడదు తిప్పలో పడ్డాం. అందుకే ఈ తెలుగు వచ్చింది. ఈ తెగులు వచ్చింది. అప్పుడు మనకి తెలుగు మాట్లాడుతున్నాం అమ్మ అని చెప్పేది. ఆధారం ఇది. అమ్మ ఆధారాలు ఉన్నాయి అన్నావు కదా, ఏదో ఒకసారి చూపించు అని అంటే బైబిల్ తెరిచి 11వ అధ్యాయం 1వ వచన భాగము నుంచి చదివి వినిపిస్తే ఆధారాలు ఉన్నాయి. మనుషులు అందరికీ భాషలు చెదిరిపాటు అయిపోవడానికి దేవుడు ఆధారాలు పెట్టాడు. అందుకే సవాలు విసురుతున్నాడు, నేను తెలియజేసినట్లుగా మీలో ఎవడైనా తెలియజేయగలిగిన వాడు ఉంటే రండి నాకొచ్చి చెప్పండి అంటున్నాడు. ఏ గ్రంథాలు, ఏ పుస్తకాలు, ఏ శాస్త్రాజ్ఞులు, ఏ విధమైన ధర్మశాస్త్రాలు, ఏ విధమైన చరిత్ర ఆధ్యాత్మిక పుస్తకాలు ఏదైనా సరే ఆధారాలు ఉన్నాయా? పురాతనము నుంచి ఆధారాలు ఉన్నాయా? నేను ఎన్ని విషయాలు చెప్పుకొచ్చాను మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? ఎన్ని విషయాలు చెప్పుకొచ్చాను చూడండి. మీకు ఇంకో విషయం చెప్పనా? కత్తులు తయారు చేసినోడు పేర్లు కూడా ఉన్నాయి, ఇనుము తయారు చేసిన వాడి పేర్లు ఉన్నాయి, వడ్రంగి పని వాడి పేర్లు ఉన్నాయి, బాగా పరిగెత్తికెళ్ళిన వాడి పేరు ఉంది. ఇప్పుడు పీటీ ఉషా, ఆ ఉషా, ఈ ఉషా అని పేర్లు పెట్టుకున్నాం మనం. అంతకంటే ముందు బాగా బహుగా పరిగెత్తిన వాడి పేర్లు కూడా ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నేను దేవుడను అనడానికి ఆధారాలు చూపించగలిగాడు ఆది కాండంలో మనకన్నీ. అమ్మా అన్ని ఆధారాలు చూపించాడు. అర్థమవుతుందా అండి? నేను ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమండి, ఏ జంతువులో ఏ విధమైన బలముందో కూడా చెప్పగలిగింది పరిశుద్ధ గ్రంథం. ఏ జంతువులో ఎటువంటి బలముందో కూడా చెప్పగలిగింది పరిశుద్ధ గ్రంథం. అందుకే నీకు విషయం చెప్తున్నాను వినండి. ఇది మొదటి విషయం చెప్పాను. అమ్మా ఆధారాలు ఉన్నాయి, దేవుడిని నేను అనడానికి ఆధారాలు ఉన్నాయి. మరి ఆధారాలు ఉన్నాయి. ఒకటి, ఈయన దేవుడు అనడానికి మరి అవి లోబడతాయా? ఈ సృష్టిలో ఉన్నవన్నీ లోబడతాయా? మరి దేవుడికి లోబడాలి కదండి. లోబడాలా లేదమ్మా? లోబడాలా లేదా? ఇప్పుడు చేసిన వాడును నేనే, మరి నువ్వు నాకు లోబడాలా లేదా? లోబడాలి. ఇప్పుడు మీ ఇంటికాడ కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి, మీ ఇంటికాడ కుక్కను పెంచుకుంటున్నారు, మీరు రాగానే అది తోక ఊపుద్ది. కారణం ఏంటి? వాటికి మీరు యజమానుడని వాటికి తెలుసు. ముద్దు పెట్టుకుంటుంది, నాకుద్ది, చుట్టూ తిరుగుద్ది, ఆనందంగా గంతులు వేసేస్తుంది. అది
ఎందుకని? మీరు దాని యజమానుడని వాటికి తెలుసు, వాటికి మీరు భోజనం పెట్టేవారని తెలుసు, మీ దగ్గర పెంచుతున్నారని తెలుసు, దానికి అన్నీ తెలుసు. అదే నాలాంటి వాడు పొరుగువాడు ఎవడన్నా పెడితే తోకూపుద్దా? ఏం చేస్తుంది చెప్పండి? బాబు బాబు ఏం చేస్తుందిరా? చెప్పరేంటమ్మా? ఏం చేస్తుందండి? మురుగుద్ది. ఆ మురిగే భాషలో ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చా? ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే, నేను దేవుడను అని అనడానికి ఆధారాలు చూపించాను అన్నాడు దేవుడు. ఇప్పుడు రెండోది, మరి అవి ఈయనకు లోబడుతున్నాయా? ఇది ఆధారం. లోబడుతున్నాయా? నేను ఇవన్నీ రెఫరెన్స్ చూపించాలంటే ఇన్ని ఉన్నాయి. సరే, ఇన్ని కాదు కానీ కొన్ని చెప్పేస్తాను, ఓకేనా? ఇప్పుడు యోనా సముద్రంలో పడిపోయినప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చాడా? సంధి ఇచ్చాడమ్మా. అది చూసారా? ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. నాకేం తెలుసు బాబాయ్ అనేసింది అంతే. ఇప్పుడు చూపించాలి కదా, యోనా గ్రంథంలోనికి వెళ్ళండి అందరూ కూడా. తీయాలరా, నువ్వే తీయాలి తొందరగా. అమ్మ, యోనా గ్రంథము చూడండి, 15వ వచనం చదవండి అమ్మా. యోనాను ఎత్తి, అమ్మ చూడరా రే, పేజీ నంబర్ 763, పేజీ నంబర్ 763. త్వరగా అయిపోయింది, త్వరగా తీయాలి. పేజీ నంబర్ 763 చెప్పండి, చదవండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగుకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడి చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని. అక్కడ చదవండి, అక్కడ కరెక్ట్గా చదవండి అమ్మ, చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించియుండగా. ఎవరు నియమించారంట చేపని? చెప్పరేంటమ్మా? ఇప్పుడు యోనా సముద్రంలో పడగానే తిమింగలం మామూలుగా మింగిందా, లేకపోతే దేవుడే అక్కడ పెట్టాడా? చెప్పరా శేఖర్? ఏమండి, ఇప్పుడు ఆధారం ఉందా లేదా? ఇప్పుడు చేప ఎవరి మాట వింటుంది? చేపలను సృష్టించింది ఎవరు? ఆది కాండములో సముద్రములో మత్స్యములన్నీ నిర్మించిన వాడు ఆయనే. Am I right or no? ఏమా ఆధారాలు ఉన్నాయా? బాబు, సిస్టర్స్ వింటున్నారమ్మా? స్తోత్రం చెప్పండి. మీరు సముద్రం పడవలు, అప్పుడు మన ఊరు వాళ్ళు మన ఊరు వాళ్ళందరూ బోట్ల మీద వెళ్తున్నారు అమ్మ, బోట్ల మీద వెళ్తున్నారు. చేపల్లారా రండి మా యొద్దకి అని అంటే వస్తాయా? ఎందుకు రావన్నా అన్న? వాళ్ళైతే వస్తాయంట. ఎంత బాగా చెప్పాడు చూడండి అన్న. రై ఏమో ఆధారం ఉందా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? యోనాని ఆ పడవలో నుంచి, పెద్ద ఓడలో నుంచి బయటికి పారవేయగానే రై బాబు కూర్చో. సముద్రంలో యోనాను పారవేయగానే వెంటనే ఒక పెద్ద మత్స్యము, అంటే ఒక మనిషిని మృంగగలిగిన చేప ఎంత పెద్దదో చూడండి. అది నవలలేదు, మృంగిందంట. అసలు చేపకి భాష ఎక్కడ వచ్చిందండి? ఒక కుక్క ఉంటుంది కొంచెం. ఇప్పుడు కుక్కలకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, పోలీస్ డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? అంతకుడు ఎవరో చెప్పు అనగానే అది తీసుకెళ్ళిపోతుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చారు. మరి చేపకు ట్రైనింగ్ ఇవ్వగలిగిన దేవుడు మన యేసు ప్రభువారు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆధారాలండి, ప్రూఫ్ ఉందండి. సృష్టి దేవుడి మాట వినడానికి ఆధారం ఉంది. సృష్టిని చేసిన వాడు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చేప దేవుడి మాట వింది. అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా నియమించెను, దాన్ని అక్కడ పెట్టాడు. వెంటనే యోనా నీటిలో పడగానే చేప అలా మింగింది. మింగి ఎన్ని రోజులు తిప్పిందండి ఇది? ఎన్ని రోజులు తిప్పింది? 3 రోజులు తిప్పింది. 3 రోజులు కావాల్సిన ఆక్సిజన్ లోనకు పంపింది. 3 రోజులు అలా ఉండడానికి అటువంటి నలగకుండా, ఎటువంటి తిరగకుండా, అతను చనిపోకుండా చేప యోనాని కాపాడగలిగింది. ఇంకో మాట చెప్పనా? ఈ 3 రోజులు యోనా కడుపులో ఉండి ప్రార్థన చేశాక ఇప్పుడు దేవుడు మరలా చేపకి సెలవిచ్చాడు, నువ్వు ఒడ్డుకొచ్చి కక్కని. అసలు వాస్తవానికి చేప కక్కాలనుకుంటే సముద్రం లోన కక్కేయాలి. అది ఒడ్డుకి వచ్చి మరి కక్కిందంటే దేవుడు ఎంత సిస్టమేటిక్గా చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందును బట్టి కళ్ళు తెరవాలి మనకి. ఆధారాలు కలిగిన వాడని, సవాలిసరగలిగిన వాడు, నాలా తెలియజేయగలిగిన వాడు ఎవ్వడు అని సవాలిసిరిన వాడని, నేనే అని కాలర పట్టుకుని చెప్పగలిగిన సత్తా కలిగిన వాడు ఆయన. చూడండి అక్కడ ఆధారం ఉందా లేదా చూడండి. అక్కడ చదువుకుందాం చూడండి. పదో వచనం చదవండి. 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవాలి ఫాస్ట్లీ. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. అమ్మ ఉందేంట్రా ఆధారం? చెప్పరా బంగారు తల్లి, ఉందా లేదా? ఉంది. ఇక రెండు విషయాల్లో టప్ అని చెప్పి ముగిస్తానయ్యా, వినండి. ఇక రెండో ఆధారం చెప్తాను, వినండి. రెండో ఆధారం ఇప్పుడు యేసు ప్రభు కాలంలో చెప్తాను. యెహోవా కాలం పక్కన పెట్టండి. ఇప్పుడు యేసయ్య కాలంలో చెప్తాను. ఇది యెహోవా కాలం కదా, యేసయ్య కాలంలో అద్భుతాలు చూపిస్తాను చూడండి మీకు. ఆయనకి సృష్టి ఏ విధంగా లోబడిపోతుందో ఒకసారి ఆధారాలు చూద్దాం. చూడండి మార్కు సువార్త, లూకా సువార్తలోకి వెళ్ళండి. లూకా సువార్తలో 5వ అధ్యాయంలో మనకు ఒక మంచి విషయాన్ని గుర్తొస్తుంది. అమ్మా లూకా సువార్త వినండి అమ్మా. ఎక్కడ అమ్మా సిగ్గులేదు అమ్మా. చూడండి 2 మాటలు అలా చూద్దరు, కూర్చోరా అమ్మా. బసవాళ్ళు ఎక్కువ లేరు ఇక్కడ, ఒకరే ఉన్నారు, అందుకే సిగ్గుపడ. అమ్మ వినండి, అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, పేతురు, యోహాను, యాకోబు రాత్రంతా ప్రయాసపడ్డారంట. సముద్రంలో ఎన్ని విధాలుగా రాత్రంతా వలలు వేస్తే ఒక్క చేప పడలేదంటే ఇది ఆశ్చర్యం కదన్నా. అంత పెద్ద సముద్రంలో రాత్రంతా వలలు వేసుకుని తిరిగారంట మమ్మీ, తిరిగారు. ఒక్క చేప కూడా పడలేదు వాళ్ళకి, ఒక్క చేప కూడా పడలేదు. ఉసూరు అన్నట్టుగా పొద్దుటి పూట వచ్చి వలలు గుంజుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దోణిలో నన్ను కాసేపు కూర్చోబెట్టుకుంటారా అని అడిగాడు ఆయన. అయ్యా తప్పకుండా కూర్చోండి అని కూర్చుంటా సమయంలో నిజంగా వీళ్ళు మనసు ఎలా ఉందంటే, రాత్రంతా వీళ్ళు ప్రయాసపడి అలసిపోయిన వీళ్ళ మనసుకు తృప్తి లేదు. ఏమండి, ఒక బోటు, ఒక వేటకి వెళ్ళామంటే ఖచ్చితంగా దానికి కనీసం డీజిల్ ఖర్చు అయినా రావాలి. రాకపోతే వాళ్ళు అసంతృప్తి పొందినట్టే కదమ్మా, అక్కలో అసంతృప్తి పొందినట్టే కదా. ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు. ఒకవేళ నిజంగా పేతురు ఆ టైంలో డ్వాక్రా గ్రూప్ కట్టుకోవాలేమో, అంత నిరాశలో ఉన్నాడు పేతురు. నిరాశలో ఉండి యేసు ప్రభు చెబుతున్న మాటలు అలాగ వింటా ఉంటే యేసు ప్రభు వారు పేతురు వైపు చూసి, అయ్యా మరికొంత లోతుకి నా
పడవను త్రోసి మీరు చేపల పట్టుడి అన్నాడు. వెంటనే పేతురు ఉలుక్కుపడి, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు పడలేదు అని అంటే, నేను చెప్పినట్లు వల వెయ్యండి అన్నాడు. అంతే, నేను చెప్పినట్లు వల వెయ్యండి అప్పుడు చూడండి అన్నాడు. అంతే. ఆ మాటకి చిత్తము, మీ మాట చెప్పిన వెంటనే మేము వేస్తామనగానే ఎంత లోతుకి వెళ్ళారండి వీళ్ళు. పెద్ద లోతుకి వెళ్ళారా? పెద్ద లోతు కూడా కాదు అది. వలలు గుంజుకుని ప్రజలందరూ సముద్రపు ఒడ్డున నిలబడి మాటలు, దేవుని మాటలు వింటున్నారు, యేసయ్య మాటలు వింటున్నారు. అదే ఎంత లోతది? పెద్ద లోతు కూడా కాదు. మహా అయితే ఒక మనిషి ఇంత లోతది, ఇంత లోతు. అంత లోతులో ఇప్పుడు కుడిమ పక్కన వల వెయ్యుడి అనగానే ఆ వల వేసిన వెంటనే ఆ వల పిగిలిపోయేంత చేప దానిలో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వచ్చినాయి అక్కడికి అంటే, ఆయన సృష్టికర్త సెలవిచ్చాడు, వచ్చి ఉన్నాయి అక్కడ. అంతే, ఆధారాలు ఉన్నాయండి. సృష్టి దేవుడి మాట వినడానికి ఆధారాలు ఉన్నాయా లేదా? వెంటనే వాళ్ళకి ఆశ్చర్యం ఏంటో తెలుసా? రాత్రంతా ఎక్కడో, అసలు ఎక్కడ కనుమరుగులేని అంత ప్రదేశంలో వేటాడితే ఒక్క చేప పడలేని ఇంత స్థితి, ఒక ఒడ్డున వల వేస్తే నామలు అనే దోణులు మునిగిపోయేంత దారుణమైన చేప పట్టబడిందంట. 2 దోణులు నిండిపోయేంత చేప అంటే సామాన్యమా? 2 దోణులు నిండిపోయేంత చేప. ఒక్క చేప పడలేని లోతులోకి వెళ్ళి వేసిన వాళ్ళకి ఎంత ఆశ్చర్యమో చూడండి. అప్పుడు చూస్తున్నారు, ఈయన సామాన్యుడు కాడు. ఇప్పుడు సృష్టి ఆయన మాట వింటున్నాయి. సృష్టి ఆయన మాట వింటుంది. సృష్టి ఆయన మాట వింటుంది. ఇంకొక మాట చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్తలో ఒక మాటలోకి వెళ్దాం. బైబిల్ తెరవండి త్వరగా. చూడండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. 24వ వచనం చదవండి అమ్మా. అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణిల అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. అమ్మా, మీ సముద్రం అంచుకెళ్ళి మీరు ఆగో అనండి. ఇప్పుడు సముద్రం వంచ గాలి ఇసురుతుంది కదమ్మా, ఇసురుతుందా? గాలి ఆగు అంటే ఆగుద్దమ్మా? తమ్ముడు ఆగుద్దా? ఇలా ఆగినట్లయితే వర్షం ఆగుతుంది కదా. ఎన్ని విమానాలు కూలిపోయినాయండి మొన్న తమిళనాడులో భయంకరమైన కార్లు కొట్టుకెళ్ళిపోయినాయి. ఏమ్మా, కొట్టుకెళ్ళినాయా? కొన్ని బిల్డింగులు కూలిపోయినాయి, కొన్ని ఆనకట్లు పగిలిపోయినాయి. దాదాపు కొన్ని కోట్ల నష్టం కలిగింది ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి. అవునా? ఇటువంటి పరిస్థితి వచ్చింది కదా అండి. మరి నిజంగా తుఫాన్ అంటే సామాన్య విషయమా అక్క? ఏ ప్రభుత్వం ఆపుతుంది తుఫాన్ని? ఇప్పుడు తుఫాను హెచ్చరికలు చేస్తున్నారు.
ఇన్ని మైళ్ళ కిలోమీటర్ల వేగంతో తుఫాను మీ మధ్యకి రాబోతుంది. బంగాళాఖాతం నుంచి, విశాఖపట్నం ప్రాంతం నుంచి, బాపట్ల, మచిలీపట్నం, ఉర్లగొంది తిప్ప టచ్ చేసుకుని దూసుకుని వెళుతుంది అని పేపర్లో రాయగలుగుతున్నారు. కానీ మేము ఖచ్చితంగా మా ప్రభుత్వ బలము చేత దాన్ని మేము ఆపబడుతున్నాం అని పేపర్ రాసిన ఉన్నారా? ఈ భయంకరమైన తుఫానులో వీళ్ళు ఈ పడవ ఊగిపోయే భయంకరమైన మరణ పరిస్థితులకు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భయాందోళనలో ఇప్పుడు యేసు ప్రభు దగ్గర నిద్రిస్తూ ఉన్నప్పుడు అప్పటికి ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం. ఆ పడవలో ప్రభు లేడా? ఉన్నాడు కదా. మరి వీళ్ళకి వచ్చిన అపాయం ఆయనకు వచ్చినట్టే కదా. ఆయన మనస్ఫూర్తిగా నిద్రాగుతున్నాడు. మన ప్రభు చూడండి, తుఫాన్లో కూడా పడుకున్నవాడు దేవుడు ఎవడన్నా ఉన్నాడండి? యేసయ్య మాత్రమే. స్తోత్రం. తుఫానులో నిద్ర అయినోడు ఎవడున్నాడండి? మన మొగల్తూరులో ఒక చిన్న బుట్టదాన్ని చూడడానికి వెళ్ళాం. అలా చూసి ప్రార్థన చేసి గుమ్మంగాడికి వచ్చినప్పటికి ప్రారంభమైంది వర్షం. 3 గంటలండి. మరి ఇక్కడ ఆ శబ్దాలు ఉన్నాయో లేదు కానీ ఏకంగా ఆకాశం నుంచి ట్యూబ్ లైట్లు అలా పడిపోయినట్టుగా ఫట్ అని పేలిపోతూ ఉన్నాయి. నిజంగా నాకే భయం వేసింది. బాబోయ్ ఏమైపోతుందిరా నాయన, ఏం జరిగిపోతుందిరా బాబు, ఏం కూలిపోతుందిరా బాబు అని భయపడిపోతూ ఆ తలుపులు పెట్టుకుని మరి లోన ఉన్నాం మేము. ఇటువంటి భయాందోళన పరిస్థితులు మనకున్నాయి కదా. ఉన్నప్పుడు మరి నిజంగా యేసయ్య తుఫాన్లో చూడండి, అంత తుఫాన్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రశాంతంగా నిద్ర ఆగుతున్నాడు. నిజంగా ఆ పడవ ఎలాగుందంటే ఉయ్యాలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ఏమంటారు, మీకు ఇలా చక్రం తిరిగిద్ది కదా, ఏంటిది నాన్నది అమ్మ, జైంట్ వీల్ కదా. జైంట్ వీల్ తిరిగినప్పుడు ఎలా ఉంటుంది, దానికంటే ఇంకొకటి ఉంటుంది వాడ, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కదా. అదేంటిది అది? కొలంబో. కొలంబో. ఈ కొలంబోలాగా ఆ బోట్ లాగా ఇది ఊగిపోతుంది. ఒకడేమో తాడిచ్చుకుని ఎలా ప్రభు అయ్యో బాబోయ్ కాపాడిన ఆయన అని అరుతున్నారు. ఈ లోపల యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు లేగినాయినా మేము నశించిపోతున్నాం అని అంటే ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఏమైంది? ఇప్పుడు చూడండి, బెదరగొడుతున్న పడవను, అలజడి నేర్పుతున్న సముద్రపు వాగలను, గాలిని ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, గాలే నెమ్మలించు, సముద్రమా ఊరకే ఉండుము అన్నాడంతే. వీచుకు పడుతున్న గాలి, పనుకొట్టే గాలి నెమ్మదైపోయింది. ఎగసపడుతున్న సముద్రపు కెరటాలు నెమ్మదైపోయినాయి. ఇప్పుడు కొలంబో ఎక్కక ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలా ఆగిపోయింది. ఇప్పుడు పడవ తాళ్ళించుకుని ఏలాడుతోరే చచ్చిపోయామురో అని ఎగిరెగిరెగిరి నేల కట్టుకుని నీళ్లు కట్టెళ్ళి ఇటెళ్ళి గాలి కొట్టబడుతున్న వీళ్ళు అందరూ పడవలో నెమ్మదైపోయి. ఈ పడవ ఎలాగుందంటే కనీసం ఇలా కూడా ఊగట్లా, అంత నెమ్మదైపోయింది. ఇప్పుడు నెమ్మదయిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ఆహా ఈయనకి సృష్టి కూడా చదువమ్మ అక్కడ ఏమంటుంది అంత అక్కడ, గాలియు సముద్రమును, అబ్బా గాలి సముద్రము లోబడుచున్నాయి అని చెప్పుకున్నారంట. గాలిని ఆపగలిగిన వాడు ఎవడండి అసలు ఈ భూమి మీద? మీరు చెప్పండి. అత్యంతమైన ప్రమాదము గలవనివి ఏమండి, అత్యంత ప్రమాద గలిగినవి ఏంటో తెలుసా? గాలి, నీరు భయంకరమైన ప్రమాదం కలిగినవండి. అగ్నిని నీటితో ఆపేయచ్చు. ఏమండి అర్థమైందా? అగ్నిని, ఎంత పెద్ద అగ్నినైనా దేనితో ఆపచ్చండి? నీటితో ఆపచ్చు. మరి నీరుని ఆపగలిగింది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? అసలు ఆపలేం. ఆపడం ఎవడి తరం కాదు. అది పగలగొట్టుకుంటూ వస్తుంది, లేకపోతే దాన్ని ముంచైనా వచ్చేస్తుంది బయటికి. ఒకటి, గాలిని ఆపగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? అస్సలు ఇంపాసిబుల్. గాలికి రేకులు ఎగిరిపోయినవి ఉన్నాయి, బిల్డింగ్లు ఎగిరిపోయి ఉన్నాయి, బోట్లు పగిలిపోయి ఉన్నాయి. చరిత్ర మనలో లేదా? మన ఉర్లగొంతిప్పలో 2 మొక్కలు ఇరిగిపోయింది గాలికి. మీకు తెలుసా? చూసారు ఎవరన్నా మీరు వెళ్ళి? మీరు చూడలేదేమో, నేను చూశానండి. అన్న 1/2 కిలోమీటర్ ఎగిరిపోయింది బాబా. మొగలో గత సంవత్సరంలో, మనకి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే ఇప్పటికి,
2 సంవత్సరాల బ్యాక్ కరెక్ట్గా ఎక్కడమ్మా అది, మొగలో ఒడ్డున పెట్టిన పడవ గాలికి రెండు ముక్కలు ఇరిగి అసలు ఒక మనిషి కూడా ఎరగొట్టలేనంత భయంకరంగా అది ఇరిగి 4 ముక్కలుగా టక 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 అని ముక్కల కింద ఇరిగి ఎక్కడ 1/2 కిలోమీటర్ ఎగురు వచ్చేసినాయండి ముక్కలు. ఆ ముక్క లేపాలన్న మినిమం, ఏమండి నారేష్ గారు ఉన్నారా మీరు, ఆ మొక్క లేపాలన్న మినిమం కనీసం 5-6 సాయం పడితే కూడా లేకదా మొక్క, అవునా? ఇలా లేపితే లేపలేని మొక్కలు విసిరి ఎర్రగొట్టుకుండా వచ్చేసింది ఆ పడవను. అసలు ఇంజిన్ ఎక్కడుందో కూడా తెలియదంట, అంత పరిస్థితి వచ్చింది. మరి ఆ గాలిని ఆపగలిగిన సామర్థ్యత కలిగిన వాడు దేవుడొక్కడే. నీటిని ఆపగలిగిన సామర్థ్యత కలిగిన వాడు దేవుడొక్కడే. ఇంకా నేను చెప్పనవసరం లేదు, మీకు అన్నీ తెలిసిపోయినాయి. ఇంకా మీకు ఆల్రెడీ అందరికి అండర్స్టాండ్ వచ్చేసింది. అండర్స్టాండ్ వచ్చిందమ్మా అందరికీ అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో నేను తప్ప, కాలరు విసిరి నేను తప్ప వేరే దేవుడు లేడు. అందుకే ఆదిని మొదలుకుని సమస్తము ప్రచురము చేయగలిగిన వాడు ఎవడు లేడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను. అందుకే వాళ్ళకి చూడండి, మానవులకు ఇప్పుడు చూడండి జరగబోయి, ఇంకా నేను కొన్ని విషయాలు ఉన్నాయి, టైం లేదు, ఇంకొక స్టోరీ ఉంది. జరగబోయే చరిత్రను చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. జరగబోయే చరిత్ర చెప్పగలిగింది, అవునా? యేసు ప్రభువు మనకి భూమి మీదకి వస్తున్నాడు అని చెప్పగలిగింది ప్రవక్తలు చెప్పారు. ఎన్ని ఏండ్ల క్రిందట, ఎన్నో సంవత్సరాల క్రిందట ప్రవక్తలు చెప్పారా లేదా? యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, ఇదిగో నీ రాజు ఎలా వస్తున్నాడంట, భారవాహనము పైనిగా మీకోసం రాబోతున్నాడు. చరిత్రలో చెబుతున్నాయి, పుస్తకాలు గ్రంథాలన్నీ వివరించబడుతున్నాయి. యేసయ్య మీ మధ్యకు రాబోతున్నాడు, ఆయన చనిపోతాడు, ఆయన రక్తం గారుస్తాడు, సర్వమానవ ప్రజలందరికీ విముక్తి తీసుకొచ్చి ఆయన మరలా తిరిగి 3వ దినమున లేచి పరలోకములో ఆసీనుడై ఉండబోతున్నాడు. ఇంకో మాట చెప్పనా, మరలా తిరిగి మనల్ని తీసుకుపోవడానికి మరలా రాబోతున్నాడని కూడా చెప్పేశాడు ఆయన. ప్రకటన గ్రంథం అర్థం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం అర్థం ఏంటో తెలుసా? జరిగినవి, చెప్పండి, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్ని వివరించింది. అసలు పరిశుద్ధ గ్రంథము క్లారిటీ, జరిగినాయి, జరుగుచున్నవి, జరగబోయేవి. అంటే మన దేవుడు కూడా ఏమై ఉన్నాడు తెలుసా? వర్తమాన భూత భవిష్యత్తు. వర్తమాన భూత భవిష్యత్తు యందు ఉన్నవాడు మన దేవుడు. మరి ఇవన్నీ ఏంటయ్యా అంటే అది మీ జ్ఞానానికి అప్పగించాను. కనమయన్నీ ఏంటయ్యా, ఆధారాలు ఏంటయ్యా అంటే మనం ఏమి చెప్పలేం. చెప్పినా వితండవాదమే తప్ప ఆధారాలతో కనుగొనాలి, అవునా కదండి? సరే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రభు బల్ల తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. విన్నానా? స్టాప్ చేయమ్మా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా మోకాళ్ళ మీదకి రండి, తలలో వంచుకుందాం. తలలో వంచి మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. సిలువలో, ఆ సిలువలో